హలో అండి. ప్రెగ్నెన్సీ అప్పటి నుండే పిజ్జా బర్గర్ల మొహం చూడటం మానేశాను. ఇప్పుడు చిన్న బాబు కదా అని అలాంటివి తినట్లేదు. కానీ తిన్నాక నా క్రేవింగ్స్ అన్ని ఎగిరిపోయి నిజంగా అంత బాగుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనిపించిన రెసిపీ మాత్రం ఇదే. విస్మయ్ ఫుడ్ లో చూసినప్పుడే చాలా టెంప్టింగ్ అనిపించింది. డిమార్ట్ లో బ్రెడ్ తీసుకొచ్చాం కానీ చీజ్ మర్చిపోయారు మా వాళ్ళు. ఎగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సర్లే కదా అని బ్రెడ్ ఆమ్లెట్ ట్రై చేశాను కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఈసారి చీజ్ తెప్పించి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. నిజంగా ఎంత బాగుందో ఆసం. అసలు బటర్ లో బ్రెడ్ పీసెస్ ని రెండు వైపులా బాగా కాల్చుకొని బాగా బీట్ చేసుకున్న ఆమ్లెట్ మిక్చర్ ని పెనం పైన వేసుకోవాలి. బటర్ యూజ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆమ్లెట్ మిక్చర్ పచ్చిగా ఉన్నప్పుడే రెండు బ్రెడ్ స్లైసెస్ ని డిప్ చేసి మళ్ళీ వెంటనే ఫ్లిప్ చేసుకోవాలి. వెంటనే చీజ్ స్లైసెస్ కూడా పెట్టుకోవాలి. ఆమ్లెట్ బాగా వేగేంత వరకు ఆగామంటే మాత్రం ఆమ్లెట్ కి ఆమ్లెట్, బ్రెడ్ బ్రెడ్ సెపరేట్ అయిపోతుంది. ఫోల్డింగ్ కూడా సరిగ్గా అవ్వదు. లోపల ఉన్న చీజ్ మెల్ట్ అయ్యి ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే నిజంగా ఎంత బాగుందో. ఈ రెసిపీకి మాత్రం బటర్ లాంటివి ఎక్కువ వేస్తేనే టేస్ట్.